ఏంది మావా, గుడికి వెళ్తున్నావా? అవునరా. గుడికి వెళ్ళేటప్పుడు కూడా టీ షర్ట్ ఏంది మామ? షర్ట్ వేసుకోరాదు. నిజంగా మంచిగా లేదా? బాగాలేదనే దాని అర్థం. సరే కానీ నేను లేనని చెప్పేసి బండి తొందరగా ఓపెన్ చేయకుండా ఉండకు. తొందరగా ఓపెన్ చేయి, అర్థమైందా? బాగున్నానా? అలా చూస్తున్నావు? సారీ అండి. ఏం పర్లేదు, చెప్పు. సూపర్గా ఉన్నారండి. థ్యాంక్ యూ శివ. ఇది కొట్టిస్తావా? తిందాం. హ్యాపీ బర్త్డే అండి. కృష్ణ చెప్పాడు మీ బర్త్డే అని, ఫేస్బుక్లో చూశాడంట. థ్యాంక్ యూ శివ. వావ్, శారీ నా ఫేవరెట్ కలర్ తెలుసా? మీకు నచ్చుతుందో లేదో తెలీదు, నాకు నచ్చింది నేను తీసుకొని వచ్చాను. నా బర్త్డే అని తెలిసి టైం స్పెండ్ చేసి గిఫ్ట్ తీసుకొచ్చావు. ద టైమ్ ఇస్ మోర్ వాల్యుబుల్. చిన్నదా పెద్దదా అనేది మ్యాటర్ కాదు. మీరు భలే మాట్లాడతారండి. అది నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. యాక్చువల్గా ఎంబీఏలో నా కోర్స్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్. దాని స్టార్టప్ ఐడియాకి ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలి. పీపీటీ అంటే? పీపీటీ అంటే ఇప్పుడు మన ఏరియాలో అందరూ నీ బండి దగ్గరికి వచ్చి తింటారు కదా, ఎందుకు? టేస్ట్ బాగుంటుందని. సో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి నీ పేరు పైన ఇంకొన్ని ప్లేసెస్లో ఓపెన్ చేసామనుకో, ఎలా ఉంటుంది? జనాలకి మంచి టేస్టీ ఫుడ్ దొరుకుతుంది, నీకు బిజినెస్ అవుతుంది. ఏమంటావు? పానీపూరి బండి గల్లీకి ఒకటి ఉంటుంది కదండి. అయ్యో శివ, నీ దగ్గర మంచి ఫుడ్ ప్రిపేర్ చేసే టాలెంట్ ఉంది, నువ్వు దాన్ని సరిగ్గా వాడట్లేదు. ఇప్పుడు ప్రతి మార్కెట్లో ఫ్రాంచైజ్ వచ్చేసింది. నువ్వు కూడా ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయి, నేను నీకు సపోర్ట్గా ఉంటా. మీకు దండం అండి, ఏవేవో చెప్తున్నారు, ఈ మట్టి బుర్రకు అర్థమైతలేదు. నేను పానీపూరి బండి ఓపెన్ చేసే టైం అయింది, వెళ్దామా? సరే. ఆ బ్యాగ్ ఇవ్వండి. ఓకేనా అండి? హాయ్ కా. హాయ్ కృష్ణ. శివ ఇక్కడ కనిపించట్లేదు. మావనా పెళ్లి చూపులకి వెళ్ళాడక్క. పెళ్లి చూపులా? శివకా? అయ్యో అక్క, మామకు కాదు, వాళ్ళ ఫ్రెండ్కి పెళ్లి చూపులు అంటే వెళ్ళిండు. ఆయన మామకి ఎప్పుడు అవుతుందో నాకు ఎప్పుడు అవుతుందో. అవును కృష్ణ, మీ మామ ఏం చదువుకున్నాడు? ఈ పని ఎందుకు చేస్తాడు? మామ 12 పాస్ అక్క. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మామ అప్పులన్నీ తీర్చాడు. కుటుంబ బాధ్యతలన్నీ మా అమ్మనే పడ్డాయి. వాళ్ళ నాన్న ఉన్నప్పుడే వాళ్ళ అమ్మని ఒక్కరోజు కూడా పనికి పోనిచ్చేవాడు కాదు. మా అమ్మ కూడా అలానే చూసుకోవాలనుకున్నాడు. కానీ మామ మాత్రం ఒకటే నమ్ముతాడక్క,
బతకడానికి ధైర్యం ఉంటే చాలు, చదువు అవసరం లేదు అంటాడు. హ్మ్. కానీ మర్యాదగా బతకాలంటే చదువుకుని ఉండాలి కదా. అక్క, డబ్బుంటే మర్యాద ఆటోమేటిక్ అదే వస్తుంది అక్క. బాగానే మాట్లాడుతున్నావు. ఎవరి ట్రైనింగ్ ఇదంతా? ఇంకెవరిదే? మా మామదే. నీ ముందు బాగానే మాట్లాడతాడు కానీ నా ముందు ఎందుకంత సైలెంట్గా ఉంటాడు? అసలు నోరే తెరవడు. అక్క, నీకు తెలిసే ఉంటుంది అక్క. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఫ్రెండ్ అన్నది, కాల్ చేసేది, బాగానే మాట్లాడేది. మావేమో లవ్ ఏమో అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి మన ఇద్దరికి సెట్ అవ్వదని చెప్పి వెళ్ళిపోయింది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా మామ బాధపడుతూనే ఉంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఫ్రెండ్ అంటున్నావు, మామ అందుకే భయపడుతున్నాడు. సర్లే, ఎప్పుడు వస్తాడు? మామ ఇంకో కాసేపట్లో వస్తాడక్క. సరే, నేను నైట్ కాల్ చేసి మాట్లాడతా. సరే అక్క, బాయ్. బాయ్. హలో శివ. హలో అండి. పిల్ల బాగుందా? పెళ్లి చూపులకి వెళ్ళావంట? నాకు కాదండి, నా ఫ్రెండ్కి. తెలుసండి. ఏం లేదు, నేను కొన్ని డీటెయిల్స్ అడిగా కదా, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ డీటెయిల్స్ అండి? అదే మొన్న స్టార్టప్ గురించి. సరే చెప్తా, రాసుకోండి. ఆగొక్క నిమిషం. చెప్పు. సరే కానీ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది? ఇందాకేదో చెప్తానన్నారు. అవును, యాక్చువల్గా వచ్చే వీక్లో మా కాలేజ్లో ఫెస్ట్ ఉంది. అందులో నేను ఒక చిన్న ప్లే చేస్తున్నా. అంతా ప్రిపేర్ అయ్యా కానీ కాన్ఫిడెంట్గా లేను. అది ఎలా రీచ్ అవుతుందో అని భయంగా ఉంది. అందుకే ఇప్పుడు ఒకసారి నీ ముందు రిహార్సల్ చేసి ధైర్యం తెచ్చుకుంటే అప్పుడు వాళ్ళందరి ముందు మాట్లాడడానికి ధైర్యంగా ఉంటుందేమో అని. మీరు చెప్పింది వినపడింది కానీ నాకేం అర్థం కాలేదండి. అనుకున్నా ఇదే అంటావని. ఏం లేదు, మా కాలేజ్లో ఒక ఫంక్షన్ ఉంది. దాంట్లో నేను ఒక నాటకం వేస్తున్నా. అది ఇప్పుడు నీ ముందు ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని. ఇప్పుడు అర్థమైందండి, చెప్పండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే పడిపోతాడు. ఆ అమ్మాయి ఎలాంటిది, ఏం చేస్తుందని ఏం ఆలోచించకుండానే అంతా తనే అని ఫీల్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ తనని ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పకముందే ఆ అమ్మాయితో లైఫ్ అంతా ఇమాజిన్ చేసుకుంటారు అబ్బాయిలు. కానీ అమ్మాయిలు మాత్రం అలా కాదు. ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేయడానికి కాదు కదా, వాళ్ళతో మాట్లాడడానికి కూడా చాలా ఆలోచిస్తారు. ఇన్కేస్ వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అంత టైం తీసుకున్నాక కూడా యాక్సెప్ట్ చేస్తారన్న గ్యారంటీ ఉండదు. ఒక పాయింట్లో నేను అలాంటి దాన్ని. కానీ మన మనసుకి ఏదైనా నచ్చినప్పుడు మన మైండ్ మన మాట వినదు కదా. తన విషయంలో నాకు అదే జరిగింది. చాలా మంచోడు, చాలా అమాయకుడు. తను ఏం చేస్తాడో, ఎలా బతుకుతాడో నాకు అదంతా అనవసరం. కానీ తనతో ఉంటే నన్ను లైఫ్ లాంగ్ ఒక రాణిలా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. అది విల్లానే అవ్వాల్సిన అవసరం లేదు. రేకుల రూమ్ అయినా సరిపెట్టుకుంటా. ఐ లవ్ యూ. నీ చిన్నింట్లో నాకు చోటిస్తావా? సూపర్ చేశారండి యాక్టింగ్. అసలు ఇందాక మీరు ఇట్లా ఇట్లా అన్నారు కదా, అదైతే మస్తు చేశారండి. అసలు మీకు ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుందండి, నన్ను నమ్మండి. ఇదిగోండి. నిజం చెప్పు, ఈ గ్రీటింగ్ కార్డ్ నీకు అర్థం కాలేదు కదా? అది నాకు కానప్పుడు నాకు అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే ఏంటండి? ఆయన అందులో ఎంత ఇంగ్లీష్ ఉందో చూడండి. నాకేమన్నా తెలుస్తుందా చెప్పండి?
కానీ యాక్టింగ్ మాత్రం సూపర్ చేశారండి. శివ ఇటు చూడు, ఇదేది యాక్టింగ్ కాదు, నిజమే. ఐ లవ్ యూ శివ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా ప్లాన్ చేశాను. నిజం చెప్పండి, ఇది ఫ్రాంక్ వీడియో కదా? ఒక పానీపూర్ అబ్బాయికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రికార్డ్ చేస్తున్నారా? కెమెరాలు ఎక్కడ పెట్టారు? రే పిచ్చోడా, సారీ, నన్ను నమ్ము. నిజంగానే ఐ లవ్ యూ శివ. అది కాదండి, మీరు నన్ను ఏం చూసి ఇష్టపడ్డారో నాకు అర్థం కావట్లేదు. నేను ఆఫ్టర్ ఆల్ రోడ్డు మీద పానీపూరి అమ్ముకునేవాడిని. కేఎఫ్సి తాత కూడా రోడ్ మీద చికెన్ అమ్ముకొని అంత పెద్దోడయ్యారు తెలుసా? నీ దగ్గర టాలెంట్ ఉంది శివ. ఇలాంటి బండ్లు 10 పెడదాం, నేను నీ వింటుంటా. మీరు వేరు, నేను వేరండి. ఏ రకంగా చూసినా నేను మీకు సెట్ అవ్వను. మీరు ఐ లవ్ యూ చెప్తేనే నమ్మడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇక మిమ్మల్ని నమ్మడానికి నాకు ఇంకెంత టైం పడుతుందో చెప్పండి. పోయినసారి ఇంతే, ఒక అమ్మాయి వచ్చింది, ఏదేదో చెప్పింది, వదిలేసి వెళ్ళిపోయింది. తొలి ప్రేమ ఇంకా చావలేదండి, అంతలోనే ఇంకో ప్రేమ అంటే శివ, తొలి ప్రేమ చావదు, కానీ గుర్తుంటుంది. అలా అని వేరే వాళ్ళ మీద ప్రేమ పుట్టదు అంటే అది అబద్ధం. ఇప్పుడున్న వాళ్ళల్లో ఎంతమంది ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారో తెలుసా? ప్రేమ అనేది ఒక్కసారి ఒక్కరిపైనే పుట్టాలి, అది పలానా టైంలోనే పుట్టాలని ఎక్కడైనా రాసుందా? లేదా ఎవరైనా చెప్పారా? ఆఫ్టర్ ఆల్ పానీపూరి అమ్ముకునేవాడివని నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? పొద్దున్నే లేచి 9 to 6 డబ్బా కంప్యూటర్ల ముందు కూర్చొని ఒకరి కింద పనిచేసే అంటే ఓన్ బిజినెస్ ఇస్ వెరీ మచ్ బెటర్. శివ, నువ్వు నన్ను లవ్ చేయాలని రూల్ ఏం లేదు. నా ఫీలింగ్స్ నీకు చెప్పాలనిపించింది, చెప్పేశాను. చెప్పకపోయింటే చెప్పలేకపోయానని బాధపడేదాన్ని. నువ్వు నన్ను ఇష్టపడే వరకు వెయిట్ చేస్తా, లేదంటే నేను నీలానే తొలి ప్రేమ ఫెయిల్యూర్గా మిగిలిపోతా. అది విల్లానే అవ్వాల్సిన అవసరం లేదు, రేకుల రూమ్ అయినా సరిపెట్టుకుంటా. ఏంటి ఎంత డల్ కూర్చున్నాడు? ఏదో ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. నువ్వు నన్ను ఇష్టపడే వరకు వెయిట్ చేస్తా. ఎల్లుండే లాస్ట్ డేట్, అరేంజ్ అయ్యాయా? నేను మీకు ముందే చెప్పానండి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని. ఎలాగైనా మీ కాలేజ్ ఫీజు కట్టడానికి చూస్తానండి. ఒక 15 రోజులు టైం ఇవ్వండి, చూస్తాను. శివ, అరేంజ్ అయ్యాయా అని అడిగాను, కావాలి అని కూర్చోలేదు. ఇదిగో ఈ చైన్ పెట్టి తీసుకురా, ఇంట్లో ఫ్రెండ్కి ఇచ్చా అని చెప్పేస్తా. వద్దండి వద్దండి ప్లీజ్. అరే నా మాట విను, ఈ చైన్ పెట్టి తీసుకొచ్చి, ఓకేనా? ఇంకేం మాట్లాడుకు. అయినా ఇంత పిచ్చిదేంట్రా? అలా ఎలా నమ్మిందిరా మనల్ని?